నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే అవ్వాతాతలకు పెన్షన్లు తలుపు తట్టి అందజేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జగనన్న ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం కాపీ కొట్టి మేం అదిస్తాం ఇదిస్తామంటూ కల్లాబల్లి బాటలు చెబుతూ గత పాలకులు సరికొత్త రాగం చేపట్టారన్నారు. సింగరాయకొండ ఎంపీడీఓ ఆధ్వర్యంలో జరిగిన పెరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించిన ఘనత వైసీపీది అని మంత్రి సురేష్ అన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను పెట్టి ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ పథకాలు అందించే ప్రక్రియ చేపట్టామన్నారు. అదేవిధంగా సచివాలయం ప్రవేశపెట్టి అన్ని కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. అంతేకాకుండా 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డుని అందిస్తున్నామన్నారు. అలాగే నాడు నేడు ద్వారా స్కూళ్లు అభివృద్ధి చేసి పేద పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందిస్తున్నామన్నారు. అమ్మఒడి రూపంలో తల్లులకు ఆర్థికంగా సహాయం చేస్తూ జగనన్న పేదల పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలని మంత్రి కోరారు. మేము జగనన్న కోసం పనిచేసి సైనికులం. ఆయన ఎక్కడ నుండి పని చేయమంటే అక్కడికి వెళ్లి ప్రజలకు సేవ చేస్తామన్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా ప్రజలంతా మాకు అండగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తామన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెన్షన్దారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. దయచేసి నా మీద కళ్ళు చూపించి జాలి చూపించి వీడు పనికొస్తాడు పర్వాలేదు, వీడు చదువుకున్నాడు, వీడికి కొంచెం తల ఉంది, బుర్ర ఉంది, ఏదో సామాజిక స్పృహ ఉంది, జగన్ పంపించాడు కదా అని చెప్పి నన్ను ఆదరించాను. చక్కగా 3వసారి ఈరోజు ఈ కొండేపి నియోజకవర్గానికి మళ్ళా జగనన్న ఇక్కడ కూడా ఈ అవసరం ఉంది, వాళ్ళకి సేవ చేయకో, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల గురించి గత 10 సంవత్సరాల నుంచి అక్కడ కొంచెం అభివృద్ధి గుర్తుపడిందని చెప్పి నాకు అవకాశం. మీ అందరి పాదపడమందరం చెప్తూ మీ అందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ ఒక్కసారి చూడండి. మీ అందరికీ ఒక కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రతి మండలంలో నాకు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ. ఈ తక్కువ సమయంలోనే ఎలక్ట్రన్ తీసుకొస్తాం. ఈ తక్కువ సమయంలోనే ఆర్డీఓ గారు వచ్చారు. జగనన్న అనుభవానికి జగనన్న చూపిస్తున్నటువంటి మా దళిత వర్గాల పడుగు బలహీన వర్గాల మీద అపారమైన ప్రేమకు మేమందరం బాధిస్తామని చెప్పుకోవడం సమయంగా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. ఈ అవకాశం, ఈ చక్కటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ మండల ఆఫీసులో ఖచ్చితంగా ఏ ఇబ్బందుల్లో కూడా ఈ యొక్క సమయంలో సమీక్షలు నిర్వహించుకుంటాను. మీ అందరికీ కూడా ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈ రోజు అట్లా కాకుండా ఇదిగో అణగారిన వర్గాల వారికి, పడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నత చదువులు అందించే క్రమంలో ఇదిగో నేను చెప్పినటువంటి ఈ యొక్క సంస్కరణలు, ఈ 4 నేడు కానివ్వండి, ఈ అమ్మఒడి కానివ్వండి, జగన్ విద్యార్థి కూడా, జగన్ అభివృద్ధి కూడా, జగన్ విద్యార్థులు కూడా ఇలాంటి కార్యక్రమాలపై నువ్వు నీ జాతికి మరి చేయాలనుకుంటే ఒక అవకాశం ఇస్తానని చెప్పి జగనన్న తొత్తులి తన క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా ఒక దళితుడైన నాకు అవకాశం ఇచ్చారంటే అది నమ్మకం అంటే, అది విశ్వాసం అంటే, సుపరిచితమైన సుస్థిరమైన రాజకీయ ప్రస్థాన ప్రముఖులు మన మంత్రివర్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి 2014-19 మధ్య వారందరినీ కన్నీటి గాథలు, ఒంటరి మహిళలు, నోరు తెరిచి అడగలేని అవ్వాతాతలు, మత్స్యకారులు, కళాకారులు, చేనేత కార్మికులు, కళ్ళు గీత కార్మికులు, ఇలా దయనీయమైన స్థితిగతులు. అందుకే
దర్శి పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఒక కేసు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్ఐ పట్టుబడ్డాడన్న వార్త దావానంలో వ్యాపించింది. ఏసీబీ డీఎస్పీ వి శ్రీనివాసరావు నేతృత్వంలో ఏసీబీ అధికారులు వలపన్ని దర్శి ఎస్ఐ రామకృష్ణను పట్టుకున్నారు. బాధితుడు ఇచ్చిన నగదును ఎస్ఐ నుండి స్వాధీనం చేసుకున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. 2022లో దర్శి పట్టణంలో శేషం రమణయ్య, అతని సోదరుడు చిన్న రమణయ్య వీరి తండ్రిపైన హత్య కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి న్యాయవాది అయిన శేషం రమణయ్య, అతని సోదరుడు చిన్న రమణయ్యపై దర్శి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. దీంతో రమణయ్య సోదరుడు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని జిల్లా ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. దర్శి ఎస్ఐను కౌంటర్ దాఖలు చేయాలని ఎస్పీ సూచించారు. బాధితుడు రమణయ్య ఎస్ఐని కలవగా కౌంటర్కు అనుకూలంగా వేసేందుకు 20,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఇవ్వడం ఇష్టం లేని రమణయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించారని డీఎస్పీ తెలిపారు. డీఐజీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీస్ స్టేషన్పై దాడి చేయడం జరిగిందన్నారు. ఎస్ఐ రామకృష్ణ వద్ద నుండి 20,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏ అధికారి అయినా పనిచేసేందుకు లంచం డిమాండ్ చేస్తే 14400కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. అరెస్టు చేసిన ఎస్ఐ రామకృష్ణను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏసీబీ సిఐ అపర్ణ, సిహెచ్ శేషు, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. ఆదేశాలు అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది. విషయానికి వస్తే ఈ దర్శి పట్టణానికి చెందిన శేషం రమణయ్య అని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్గా పనిచేస్తున్నారు. ఆయన తమ్ముడు చిన్న రమణయ్య వాళ్ళ ఫాదరు ఒక 2022లో ఒక మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారని చెప్పి వారి మీద ఒక కేసు దర్శి పోలీసు వారు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా 2023లో ఈ రమణయ్య మీద వాళ్ళ బ్రదర్ చిన్న రమణయ్య మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీట్లు క్లోజర్ కోసం వీళ్ళిద్దరూ బ్రదర్స్ ఇద్దరు ఏపీ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. 14/12/2023 వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్స్ ఫైల్ చేయగానే ఇంటర్న్ హైకోర్టు వారు డైరెక్షన్స్ ఇచ్చారు. సోకుండా పోలీస్ అండ్ దర్శి ఎస్డిపిఓ అలానే ఎస్హెచ్ఓ దర్శి వీళ్ళు దానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారం మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దగ్గర నుంచి మన ఈ ఎస్ఐ గారికి డి రామకృష్ణ గారికి ఆ కౌంటర్ ఫైల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. దాని మీద ఆ కౌంటర్స్ గురించి ఒకసారి ఎస్ఐ గారిని ఈయన కలిస్తే ఈయన 20,000 రూపాయలు ఇస్తే నీకు అనుకూలంగా కౌంటర్స్ ఫైల్ చేస్తాను, అదర్వైజ్ నేను చేయను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. దాని మీద ఆయన ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక 1వ తారీఖున అంటే జనవరి 1, 2024న ఏసీబీ ఒంగోలు వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ని పరిశీలన చేసి ఈరోజు అనగా 4వ తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కండక్ట్ చేయడం అయింది. ఈ ట్రాప్ అతను కంప్లైంట్ మరలా వచ్చేసి ఎస్ఐని కలిసినప్పుడు డబ్బులు తెచ్చామని చెప్పేసి అడిగి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది. అతను లెఫ్ట్ సైడ్ ప్యాంట్ పాకెట్లో కూడా పెట్టుకొని ఉన్నాడు. తర్వాత మేము వచ్చేసి అతన్ని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్నప్పుడు కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేయడం, అతని చేతులు కలిగిస్తే ఆ రంగు మార్చడం ఇవన్నీ జరిగినాయి. దీనికి సంబంధించిన ఫైల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. సరే, ఏదైనా మేము పబ్లిక్ అప్పీల్ చేసేదంటే ఎవరైనా అధికారులు పబ్లిక్ని వాళ్ళ పని కోసం లంచం అడిగినట్లయితే 14400కి కాల్ చేస్తే మీ యొక్క విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి. మీ యొక్క పేర్లు కానీ ఇవన్నీ బయటికి రావు. లంచం ఉండే అధికారుల మీద తగిన చర్య తీసుకోవడం కూడా అవకాశం ఉంటుందని చెప్పి నేను పబ్లిక్ అప్పీల్ చేసుకుంటున్నాను. ఈ ఎస్ఐ గారిని డి రామకృష్ణ ఎస్ఐ దర్శి వారిని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నాం. జడ్జి గారి ముందు హాజరుపరుస్తున్నాం రిమాండ్ నిమిత్తం. జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత గ్రామ వ్యవసాయ సహాయకులు, వ్యవసాయ విస్తరణాధికారులపై ఉందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఆత్మ డిఆర్సీ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి గ్రామ వ్యవసాయ సహాయకులు 3 రోజుల శిక్షణ కార్యక్రమం ఆత్మ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైంది.
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మరల్చే విధంగా వ్యవసాయ సహాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. ప్రతి రైతు తమ పొలంలో కొంత భాగం ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. కొత్త వ్యవసాయ విధానం ఒకేసారి అమలులోకి రాదని, దాన్ని విస్తృతంగా రైతుల్లోకి తీసుకుపోవడం వల్ల వారిలో మార్పుతో రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు మరల్చేలా చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సుస్థిర ఆదాయం సమకూర్చుకోవడం జరుగుతుందని రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. అరోమా సాగు పెంచాలన్నారు. జిల్లాలో రైతు సంఘాల ఏర్పాటు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆవశ్యకత, సంఘం ఏర్పాటు ద్వారా ఎలాంటి ప్రయోజనం రైతులకు కలుగుతుందో అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఆత్మ పీడి అన్నపూర్ణ తెలిపారు. రైతులను సంఘటితం చేసి సాంకేతిక సలహాలు అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాధార ఆధారిత రైతులు అన్ని సమస్యలు వారే తీర్చుకునే విధంగా సమాయత్తం చేయాలన్నారు. సుస్థిర ఆదాయం చేకూర్చేందుకు రైతులకు సాంకేతిక సలహాలు అందించడం, ఈ శిక్షణ ద్వారా ప్రతి ఒక్కరికి నేర్పించడం జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఉద్యానవన శాఖ ఏడీ గోపీనాథ్, మార్కెటింగ్ ఏడీ ఉపేంద్ర కుమార్, ప్రకృతి వ్యవసాయం డిపిఎం సుభాషిణితో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం కూడా ప్రతి లొకేషన్స్లో అట్లీస్ట్ ఒక చిన్న స్టార్టింగ్ ఉండాలి, ఒక ఆరంభం ఉండాలని చెప్పడం జరిగింది. ఎవ్రీ ఎంఏఓస్ కూడా వాళ్ళు సొంతంగా ఒక పొలాలు ఒక ఏకరు లీజ్కి తీసుకోకాని ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి చూడాలి అని చెప్పడం జరిగింది. ఆ సేమ్ అడ్వైజ్ ఐమ్ గివింగ్ టు ఆల్ ది విఏఎస్ ఆల్సో. మేక్ షూర్ మీ విలేజ్లో ఏదో ఒక ఫార్మర్ ఓకే ఒక ఆర్గానిక్ కల్టివేషన్స్లో వెదర్ హీఈస్ పర్సూయింగ్ ఇట్ ఆర్ నాట్ అని చూసుకొని దాని గురించి కూడా యూ హ్యావ్ టు లర్న్ ఇట్. ఎందుకంటే అగ్రికల్చర్ వ్యవసాయం ఒక వ్యవస్థ ఏదో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఇట్ విల్ నాట్ ఎలిమినేట్. ఇట్ ఈస్ దేర్ ఫర్ లాస్ట్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్. సో సస్టైనబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే సస్టైనబిలిటీ గురించి ఇప్పుడు జరుగుతున్న గ్లోబల్ లెవెల్ డిస్కషన్స్లో ఈ ఆర్గానిక్ ఫార్మర్, న్యాచురల్ ఫార్మింగ్ అనే ఒక వ్యవస్థలు కూడా ఒక విషయం కూడా చాలా ప్రధానంగా డిస్కషన్ చేయడం జరుగుతుంది. అది ఖచ్చితంగా మన జిల్లాలో కూడా చేయడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దాంతోపాటు స్టార్టెడ్ దిస్ అరోమా కల్టివేషన్ ఆల్సో. అరోమా మిషన్ కింద మనం కల్టివేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో కూడా ఇంకా మనం అనుకున్న ట్రెడిషనల్ వే కాకుండా దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ కాంట్రిబ్యూట్. రైతు భరోసా కేంద్ర స్థాయిలో పనిచేయుచున్న గ్రామ వ్యవసాయ సహాయకులు, అదేవిధంగా వ్యవసాయ విస్తరణాధికారులు, మరి అదేవిధంగా వారికి సూచనలు సలహాలు ఇచ్చేటందుకు గాను సబ్ డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్స్, వీరందరికీ కూడా మన ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు రైతులకు సంఘాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అంటారు. మరి ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆవశ్యకత ఏంటి, మరి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసినందువల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, మరి రైతు ఉత్పత్తిదారుల సంఘాలే కాకుండా మరి వారందరినీ కూడా సంఘటితం చేసి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు చేసినట్లయితే కనుక రైతుకు వారి వ్యవసాయానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి సాంకేతికపరమైన సలహాలతో పాటు మరి ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం మన వ్యవసాయం అనేది ప్రకాశం జిల్లాలో వర్షాధారం మీద ఆధారపడి ఉంది కాబట్టి మరి వర్షాధారంగా సాగు చేసేటువంటి రైతులకి వారు ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్క సమస్య, అంటే పొలానికి సంబంధించిన సమస్య మొదలుకొని విత్తనం నుండి విక్రయించేంత వరకు కూడా మరి వారు పండించే పంటలో మరి అదేవిధంగా రైతుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా వారే స్వయంగా తీర్చుకునేటువంటి విధంగా రైతుల్ని సంఘటితపరిచి వారందరినీ బలోపేతం చేసి తద్వారా వారికి సుస్థిరమైనటువంటి ఆదాయాన్ని పొందే విధంగా మరి గ్రామ వ్యవసాయ సహాయకులు ఎవరైతే రైతు భరోసా కేంద్ర పరిధిలో రైతులతో అనుసంధానమయ్యి నిత్యము వారితో కలిసి ఉంటారో మరి వారి యొక్క నగరంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా కార్పొరేషన్ అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. గడిచిన 20 రోజుల నుండి కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు వారి డిమాండ్ల కోసం సమ్మెబాట పట్టారు. దీంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పడకవేయడంతో కార్పొరేషన్లో పనిచేస్తున్న ప్రభుత్వ పారిశుద్ధ్య కార్మికులతో నగరంలోని భాగ్యనగర్, గోపాల్ నగర్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ వెంకటేశ్వరరావు పర్యటించి ఆ ప్రాంతాలలో ఉన్న చెత్తను పారిశుద్ధ్య కార్మికుల చేత శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో పగలు రాత్రి డివిజన్లలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మె న్యాయబద్ధమైనదని,
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాగా వెంగళరావు అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరో స్వతంత్ర చైతన్య యాత్ర ఒంగోలు వచ్చిన సందర్భంగా నగరంలోని కలెక్టరేట్ వద్ద ఉన్న అంగన్వాడీ ధర్నా శిబిరం వద్దకు వెళ్లి ఆయన మద్దతు తెలిపారు. చిన్నపిల్లలకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని, గర్భిణీలు బాలింతలకు కూడా వాళ్లే చూసుకుంటున్నారన్నారు. గత 24 రోజులుగా తమ న్యాయమైన సమస్యలపై ఆందోళనలో ఉంటే ప్రభుత్వం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుందన్నారు. అంగన్వాడీలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణమైన మద్దతు ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి పట్టు వీడి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బొట్ల రామారావు, కటారి ప్రసాద్, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులు సంస్కారం చేయడం అనేది కూడా మేము బాధగా ఉన్నాము. కాబట్టి మీరు చేసేటువంటి యొక్క దీక్షకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణంగా మీ అందరికి కూడా మద్దతు తెలియజేస్తున్నాం. మీ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డిమాండ్లు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరి అమలు చేయాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేసేటువంటి యొక్క దీక్ష చాలా న్యాయమైనది. అందరికీ కూడా మరి అనేక మంది పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. మరి మీ సేవలను గుర్తించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ డిమాండ్లు అంగీకరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సమాజంలో ఎదుగుదలకు తోడ్పాటు అందించిన లూయిస్ బ్రెయిలీ విభిన్న ప్రతిభావంతులకు దేవుడితో సమానమయ్యారని జిల్లా రెవెన్యూ అధికారి ఆర్ శ్రీలత అన్నారు. లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకలను కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించారు. ముందుగా బ్రెయిలీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జయంతి సందర్భంగా డిఆర్ఓ, ఇతర అధికారులు విభిన్న ప్రతిభావంతులతో కలిసి జయంతి కేక్ను కట్ చేశారు. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం ఆనందంగా ఉందని డిఆర్ఓ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో, చదువుల్లో విభిన్న ప్రతిభావంతులకు రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ విభిన్న ప్రతిభావంతుల కోసం ఇంటి వద్ద నుండే ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించిందన్నారు. ఇంకా ఎవరైనా ఓటరుగా నమోదు కాకుంటే అలాంటి వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఏడి అర్చన వివరించారు. కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ అధికారి సునీల్ కన్నా, మెప్మా పీడీ టి రవికుమార్, సైనిక్ వెల్ఫేర్ అధికారిని రజనీ కుమారి, మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనలక్ష్మి, డ్వామా విజిలెన్స్ అధికారి ఝాన్సీ, విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ నాయకులు నటరాజు, వెంకటేశ్వరరెడ్డి, రామ్మోహన్ రావు, చిట్టి శ్రీనివాసరెడ్డి, బోదాల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. మీకు లూయిస్ బ్రెయిలీ ఒక రకంగా దేవుడితో సమానం. అంటే మీకంటూ ఒక లిపిని ఏర్పాటు చేసి సమాజంలో మీరు ఎంతో ఉన్నత స్థితికి ఎదగడానికి దోహదపడిన లూయిస్ బ్రెయిలీని మనందరం స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీకు ప్రభుత్వం ఎన్నో అంటే ఉద్యోగాల్లో కానివ్వండి, చదువులో కానివ్వండి, మీకంటూ ఒక స్థాయిని కల్పిస్తుంది. ప్రభుత్వం కూడా మీకు రిజర్వేషన్ కల్పించి మీరు కూడా ఆ లిపి ద్వారా ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వారు చాలా మంది ఉన్నారు. అందుకే మీరు మామూలు ప్రతిభావంతులు కాదు, మిమ్మల్ని అందరినీ విభిన్న ప్రతిభావంతులు అని అంటారు. ఎందుకంటే మాకు లేని ఎంతో ప్రతిభ ఇప్పుడే చూసాం మనము, పాటల ద్వారా కానీ మాటల ద్వారా కానీ ఎంతో ప్రతిభ దాగి ఉన్న మీరు ఇంకా ఇంకా ముందు ముందు ఎంతో ఉన్నత స్థితికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా జన్మదినం సందర్భం కాకపోయినప్పటికీ డిజేబుల్ డే రోజు కూడా మనం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఒక నలుగురికి, విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి. అలాగే 21-22 కూడా జర్నలిస్ట్ పబ్లిష్ చేసి
ఫైనల్ మెరిట్స్ కి మనం ఫైల్ కూడా సర్క్యులేట్ చేసాము. అది డిఆర్ఓ గారి దగ్గర ఉంది. అది కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుంది. కలెక్టర్ గారి దగ్గర అప్రూవ్ చేయించి నెక్స్ట్ వీక్ లోనే మనము జనరల్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. 22-23 ఈ లిస్ట్ పబ్లిష్ అయిన ఒక 1 వీక్ కల్లా అది కూడా మేము పబ్లిష్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. త్వరగానే చేయడానికి నా వంతు సహకారం అందిస్తానని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మీరు కోరిన విధంగానే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా బాపట్లలో చేసుకోవడానికి అందరం కూడా సిద్ధంగా ఉండి అక్కడే జరగాలని కూడా ఆశిద్దామని సభాముఖంగా తెలియజేస్తున్నానండి. మనకి కార్యాలయం గురించి కూడా గౌరవ కలెక్టర్ వారికి మనము ఫైల్ రూపంలో పెట్టి అక్కడ ఏదైనా కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి నేను కూడా నా వంతు సహకారము చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో మరొక ప్రపంచంలోనే ఈ బ్లైండ్ పీపుల్ సంబంధించి ఉన్న జనాభాలో దగ్గర సగం మంది భారతదేశంలోనే ఉన్నారు. మనకున్న గణాంకాల దీని ప్రకారము వరల్డ్ బ్లైండ్ క్యాపిటల్ గా ఢిల్లీని పిలుస్తున్నారట. ఎందుకంటే హైయెస్ట్ బ్లైండ్ పాపులేషన్ ఢిల్లీలో ఉన్నది. మరి అలాగే హైయెస్ట్ పాపులేషన్ అస్సాము, ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. బ్లైండ్ పీపుల్ ఉన్నారు. సో ప్రభుత్వం కూడా అంటే ఆల్మోస్ట్ ఆ టోటల్ పాపులేషన్ 0.36% బ్లైండ్ పీపుల్ ఉన్నారు. సో మనకి ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, విద్యపరమై కానీ, ఉపాధి కల్పన పరంగా కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా మిగతా వాళ్ళ కంటే కూడా చాలా సెల్ఫ్ రెస్పెక్ట్తో, ఆత్మగౌరవంతో, అట్లాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యంతో ముందుకు రావడం జరుగుతుంది. ఈ 215 లూయి బ్రెయిలీ జన్మదిన సందర్భంగా ఈ విధంగా మనందరం ఈ విధంగా అటెండ్ అవ్వటం చాలా హ్యాపీగా ఉన్నది. అయితే ఒకటి చిన్న విషయం చెప్తాను నేను మీకు. మనకి ముఖ్యం ఏంటంటే ఇక్కడ అందరూ ఎడ్యుకేటెడే కనపడుతున్నారు. మనకి ముఖ్యమైనటువంటి అంశం జ్ఞాన సముపార్జన అనేటటువంటిది చాలా అవసరము. మీరంతా మా గురించి జాలిపడద్దన్నారు. నిజంగా ఎవ్వరం జాలిపడట్లేదు. మీరు మాకంటే కూడా అన్ని బాగుండి కూడా మానసిక దౌర్బల్యంతో, ఆత్మవిశ్వాసం లేకుండా, సెల్ఫ్ పిటీతో సూసైడ్ అటెంప్ట్ అయ్యేటటువంటి సకలాంగుల కంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికంటే మీరు 1 కోటి రెట్లు ఉన్నతంగా ఆత్మవిశ్వాసంతో హ్యాపీగా 2024లో జరగనున్న ఎన్నికల నిర్వహణలో భాగంగా మాజీ సైనికుల సేవలను కూడా వినియోగించుకుంటున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజనీ కుమారి తెలిపారు. ఆసక్తి కలిగిన మాజీ సైనికులు ఎన్నికల విధులలో పాల్గొనేందుకు తమ సమ్మతిని జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో తెలియజేయాలన్నారు. ఈ మేరకు తమ హయ్యర్ అఫీషియల్స్ నుంచి తమకు ఆదేశాలు అందాయని రజనీ కుమార్ తెలిపారు. 12,000 మందికి పైగా ప్రకాశం జిల్లాలో మాజీ సైనికులు ఉన్నారని అన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వహించేందుకు ఆసక్తి కనబరిస్తే తెలియచేయాలని అన్నారు. ప్రకాశం జిల్లాలో సైనిక సంక్షేమ భవనానికి స్థల సేకరణ కోసం ఒంగోలు నగర కార్పొరేషన్లో తీర్మానం చేయడం జరిగిందని, త్వరలో కలెక్టర్ ఆదేశాల మేరకు సంక్షేమ భవన నిర్మాణం, స్తూప నిర్మాణం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్తే అండి. గౌరవ జిల్లా ఎస్పీ గారు మరియు సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు 2024 జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో మరి ఎలక్షన్ డ్యూటీ చేయటానికి ఆసక్తి కలిగినటువంటి మాజీ సైనికులు తమ పేర్లను జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్లో నమోదు చేయించుకోవాల్సిందిగా కోరటమైనది. ఈ ఎలక్షన్ డ్యూటీకి సంబంధించి 50 సంవత్సరాల లోపు వయసున్నవారు మరి ఆసక్తి కలిగిన వారు తమ పేర్లని నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ సంక్షేమ విభాగానికి వచ్చేసి ప్రధానమంత్రి స్కాలర్షిప్ని జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పొడిగించారు. మరి రేపటితో ఆఖరు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ సైనిక్ భవన్ సైట్ అలాట్మెంట్ విషయము మున్సిపల్లో రిజల్యూషన్లో తీర్మానం ఆమోదించడమైనది. త్వరలో సైట్ కూడా మనకి అలాట్ అవుతుందని గౌరవ కలెక్టర్ గారు తెలియజేసి ఉన్నారు. లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి అధికారులు, విభిన్న ప్రతిభావంతులు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. డిఆర్ఓ శ్రీలత, మైనారిటీ సంక్షేమ అధికారి సునీల్ ఖన్నా,
మెప్మా పీడీ టి రవికుమార్, సైనిక్ వెల్ఫేర్ అధికారిణి రజనీ కుమారి, మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనలక్ష్మి, డ్రామా విజిలెన్స్ అధికారి ఝాన్సీ, విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ నాయకులు నటరాజు, వెంకటేశ్వరరెడ్డి, రామ్మోహన్ రావు, చిట్టి శ్రీనివాసరెడ్డి, బోదాల చెన్నయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా విభిన్న ప్రతిభావంతుల కార్యాలయం నుండి లూయిస్ బ్రెయిలీ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. రండి ఉన్నావు. రాష్ట్రంలో బీసీలు దయనీయ పరిస్థితి అనుభవిస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు లాగా వెంగళరావు యాదవ్ అన్నారు. బీసీ చైతన్య యాత్ర ఒంగోలు విచ్చేసిన సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బోట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో గుంటూరు రోడ్లోని A1 ఫంక్షన్ హాల్ వద్ద బీసీ చైతన్య యాత్రకు సాదర స్వాగతం పలికారు. అనంతరం అద్దంకి బస్టాండ్ సర్కిల్, కొత్తపట్నం బస్టాండ్ రోడ్, చర్చి సెంటర్, నెల్లూరు బస్టాండ్ మీదుగా మినీ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. బీసీ కులగణనను చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని వెంగళరావు యాదవ్ ఆరోపించారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీ అట్రాసిటీ చట్టాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీలు బీసీ దామాషా ప్రకారం బీసీలకు 90 శాసన సభ స్థానాలతో పాటు 13 పార్లమెంట్ స్థానాలు కల్పించాలన్నారు. బీసీలకు పథకాలు ఇస్తూ పదవులను అగ్రవర్ణాలు అనుభవిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఇచ్చాపురం నుండి తిరుపతి వరకు చైతన్య యాత్ర చేపట్టడం జరిగిందని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బోట్ల సుబ్బారావు యాదవ్ అన్నారు. బీసీలను చైతన్యవంతం చేసే దిశగా నిరంతరం పోరుబాటను కొనసాగిస్తామని తెలిపారు. జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యాత్ర ముగింపు సభను తిరుపతి పట్టణంలో నిర్వహించడంతో పాటు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర కన్వీనర్ ఆవుల నరసింహారావు అన్నారు. కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాసం వెంకటేశ్వర్లు, కటారి ప్రసాద్, కుట్టుబోయిన కోటి, ధరణికోట లక్ష్మీనారాయణ, మిరియం అంజిబాబు, చావలి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గత నెల డిసెంబర్ 7వ తారీఖున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి ఈ యొక్క రథయాత్ర ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రథయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర రథయాత్ర అనే పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్రను కొనసాగించాలని చెప్పేసి అందులో భాగంగా ఈరోజు మన ఒంగోలు పట్టణం రావడం జరిగింది. ముఖ్యంగా బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా
అలాగే ఆత్మగౌరవం ఇవన్నీ కూడా రాజ్యాధికారం కోరుకుంటున్నారు. కాబట్టి ఈ వర్గాలకి ఇప్పటికే 76 సంవత్సరాలైనా స్వాతంత్రం వచ్చి కానీ వీరి కోరికగానే మిగిలిపోతున్నాయి తప్ప గత పాలకులు కానీ ఇప్పుడు పాలిస్తున్నటువంటి పాలకులు కానివ్వండి ఏదైతే సామాజిక న్యాయం ఎవ్వరూ కూడా పాటించట్లేదనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసమే మేము ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా మరో స్వాతంత్ర పోరాటం అని ఎందుకు పెట్టామంటే కేవలం ఈ వర్గాలకి న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రథయాత్రను చేపట్టాం. బీసీలకు సరైన ప్రాధాన్యత ఇచ్చి 90 అసెంబ్లీ స్థానాలు 13 పార్లమెంటు స్థానాలు ఇవ్వని పక్షంలో ఇప్పుడున్నటువంటి పార్టీలు కూడా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి కూడా ఈ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి సామాజిక న్యాయం ఎక్కడా లేదు. 140 కులాలు బీసీలు ఉంటే సామాజిక న్యాయం ఎక్కడా మరి చేస్తున్న సందర్భం ఇప్పటివరకు కూడా కనబడట్లేదు. కాబట్టి రాజకీయ పార్టీలు అన్నీ కూడా పాటించాలి, సామాజిక న్యాయం పాటించాలి. అదేవిధంగా బీసీలకి ఆత్మ గౌరవాన్ని కూడా పెంచవలసిన అవసరం ఉంది. నామినేటెడ్ పదవుల్లో కూడా కీలకమైన పదవులన్నీ కూడా వారే తీసుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా వారే ఉంటున్నారు. మరి కనీసం క్యాబినెట్లో సరైన ప్రాధాన్యత కూడా బీసీలకు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా మరి ఎస్సీ ఎస్టీలకు అయితే చట్టం కల్పించారు, రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారు. అసెంబ్లీకి పోటీ చేస్తే ఎస్సీలు పోటీ చేయాలి, పార్లమెంటుకు పోటీ చేస్తే ఎస్సీలకి పార్లమెంటు చేయాలి, వాళ్ళకి కొన్ని స్థానాలు రిజర్వ్ చేశారు. కాబట్టి మాకు కూడా కనీసం మీరు ఎప్పటికైనా రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటించాలని చెప్పేసి రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రను ప్రారంభించి ఇచ్చాపురం నుంచి నేడు మన ఒంగోలు నగరంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా వారి ఉద్దేశం, అలాగే మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఉద్దేశం, బీసీ జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్ అనేది ప్రధానమైన డిమాండు. దీనిలో భాగంగా రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా కనీసం 50% అంటే అసెంబ్లీ స్థానాల్లో 90, పార్లమెంట్ స్థానాల్లో 13 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. రాజకీయంగా ముఖ్యంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెంది ఈ ఎవరైతే మన నాయకులు స్వాతంత్రం కోసం పోరాడి ఏ సిద్ధాంతాల కోసం స్వాతంత్రం తెచ్చారో అట్లాంటి నిజమైన స్వాతంత్రం మనకు వస్తుందన్న ఉద్దేశంతో మా నాయకులు ఇచ్చాపురం నుంచి కూడా ఈ రథయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ గమనించి అన్నింటిలో కూడా జనాభా దామాషా ప్రకారము ఎమ్మెల్యే స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కూడా కేటాయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నగరంలోని 18వ డివిజన్ వెంగముక్కలపాలెంలో మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను మేయర్ గంగాడ సుజాత పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న జగనన్న గోరుముద్ద గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జగనన్న గోరుముద్ద ప్రతి విద్యార్థికి సమృద్ధిగా అందాలన్నారు. ఏమన్నా లోపాలు ఉంటే సరిచూసుకోవాలని మేయర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రభుత్వం అందించిన యూనిఫామ్, షూస్, బ్యాగ్, బెల్ట్ అందరికీ అందినది లేనిది అడిగి తెలుసుకున్నారు. టీచర్ల పనితీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అందరూ బాగా చదివి స్కూల్కు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. స్కూల్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మరి ఏవి లేకుండా మీరు ఎలా చేస్తున్నారమ్మా? రోజు చెప్పాలి కదా. ఏం చేసినా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎలా ఉంటారు అలాగే ఉన్నారు. ఇప్పుడు అదే ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఎలా ఉంటారు రాణిస్తారా? జిల్లాలో ఖాళీగా ఉన్న ఆరోగ్యమిత్ర టీం లీడర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ అన్నారు. జిల్లాలో 17 ఆరోగ్యమిత్ర, 2 టీం లీడర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఫార్మా డి, ల్యాబ్ టెక్నీషియన్స్ కోర్సులు పూర్తి చేసిన వారు పై పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 6వ తేదీ 5 గంటల్లోపు ఒంగోలు ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలో అందించాలని హేమంత్ అన్నారు. జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నాను. ఇటీవల ప్రకాశం జిల్లాలో పనిచేయడానికి నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అందులో పనిచేయడానికి అర్హత కలిగిన వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. గత వారంలో అంటే పోయిన వారం నుంచి ఈరోజు 4వ తారీఖు, రేపు ఎల్లుండు
ఎల్లుండి 6వ తారీఖు లాస్ట్ డేటు. సో 6వ తారీఖు వరకు నోటిఫికేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. 6వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. ఈ పోస్టులో భాగంగా 17 మంది ఆరోగ్య మిత్రాలకి నెట్వర్క్ హాస్పిటల్లో, వివిధ నెట్వర్క్ హాస్పిటల్ జిల్లా మొత్తం మీద ఎక్కడైనా పనిచేయడానికి 17 మందికి నోటిఫికేషన్ ఇచ్చాము. అట్లాగే 2 టీమ్ లీడర్స్గా పనిచేయడానికి 2కి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అర్హత విషయానికి చూసుకుంటే BSc నర్సింగ్, B ఫార్మసీ, ఫార్మాడీ లేదా దీనికి ఈక్వివలెంట్ డిగ్రీ ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేశామో వాళ్ళు అర్హులుగా ఉంటారు. ఫ్రెషర్స్ అయినా కూడా అర్హులే ఆరోగ్య మిత్రాలుగా పనిచేయడానికి. ఇంకొకటి టీమ్ లీడర్స్ నోటిఫికేషన్ విషయానికి వస్తే 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చెప్పిన B ఫార్మసీ, BSc నర్సింగ్, ఫార్మాడీ, ఈ ల్యాబ్ టెక్నాలజీ, ఈ 4 డిగ్రీలకు సంబంధించిన ఎవరైతే ఉంటారో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా హాస్పిటల్స్లో పనిచేసినా కానీ, లేదంటే ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ హాస్పిటల్స్ లేదంటే ఏదైనా నెట్వర్క్ హాస్పిటల్స్లో పనిచేసిన వాళ్ళైనా కూడా 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కనుక ఈ టీమ్ లీడర్స్గా పెట్టుకోవడానికి అర్హులు. కాబట్టి ఈ నోటిఫికేషన్ అందరూ చూసి ఈ ప్రజలకు సేవ చేసే ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా సేవ చేసే అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేస్తారు. కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 9 రోజులుగా దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులకు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సమస్య ఏంటో అర్థం కావడం లేదని జనార్దన్ అన్నారు. వేలాది కోట్లు ఖర్చు చేస్తూ కరోనాలో సైతం ప్రాణాలను ఫనంగా పెట్టి పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి పట్టు వీడాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు చీకటి శ్రీనివాసరావు, కొర్నేపాటి శ్రీనివాసరావు, తంబి శ్రీను, జయ, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు అంగన్వాడీలో ఒక పక్క, యూటీఐ టీచర్స్ ఒక పక్క, సర్వశిక్షలో ఒక పక్క, రిమ్స్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ ఒక పక్క, ఈరోజు కార్పొరేషన్ వాళ్ళంతా కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళు అడిగే డిమాండ్స్ శాలరీ సరిపోవట్లేదు, జీతం పెంచండి, అదేవిధంగా కొన్ని ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఆయన ఇష్టారాజ్యంగా 11 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ప్రజల మీద వేసి, ప్రజల మీద ఈ భారాలు వేయడం వల్ల వాళ్ళకి ఇచ్చేది సరిపోట్ల. ఆ రోజు తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు వీళ్ళందరూ కూడా పంచారు. ఈరోజు చెత్త కూడా 11 రోజుల నుంచి టౌన్ అంతా కూడా చెత్త ఎక్కడిదక్కడ ఆగిపోయింది. వాళ్ళు పనిచేయట్లేదు, దాన్ని మాట్లాడేవాడు లేడు. ఈరోజు వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలనేది కూడా ఒక ఆలోచన పద్ధతి కూడా లేకపోవడం ఒక దుర్మార్గమైన విషయం. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున తప్పకుండా కూడా మీకు న్యాయం జరుగుతుంది. రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ మీకు అన్ని విధాలుగా కూడా మేము ఆదుకుంటాం. ఆ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒక్కరోజు 1వ తారీఖు అవ్వగానే వాళ్ళందరికీ కూడా జీతాలు ఇచ్చేది. ఈరోజు జీతాలు ఇవ్వట్ల, డెవలప్మెంట్ అనేది పూర్తిగా అయిపోయింది, కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. ఈ డబ్బులు 11 లక్షల కోట్లు తీసుకొచ్చి ఇలాంటి ప్రజల కన్నా ఆదుకోకుండా ఈరోజు వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద పడేసే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టే వాళ్ళకి సంఘీభావం తెలపడానికి ఈరోజు మేము అందరం వచ్చాం. తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని విధాలుగా కూడా ఈ కార్మికులందరినీ ఆదుకునే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని. ఈరోజు గత వారం 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్న కార్మికుల మీద 3 రోజుల నుంచి పోటీ కార్మికులను తీసుకొచ్చి చాలా దారుణమైన పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు. నేను ఇక్కడ అధికారులకి, మున్సిపల్ కమిషనర్కి, మేయర్ గారిని అడుగుతున్నాను. కార్మికుల మీద ట్రాక్టర్లు తీసుకొచ్చి తొక్కించేటటువంటి పని పూనుకున్నారు. ఎంతమందిని మీరు చంపేసి పని చేస్తారని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు పోటీ కార్మికులు తీసుకొచ్చి
కార్మికులకు వేల కోట్ల రూపాయల పేరుతోటి కాంట్రాక్టులు కట్టబెట్టి ఈ కార్మికులను బలిపస్తులు చేయాలని చెప్పేసి చూస్తే మాత్రం మేము సహించే సమస్య లేదు. అందుకనే ఇప్పటికైనా సరే పోటీ కార్మికుల యొక్క సంఖ్యను తగ్గించేసేయండి. ట్రాక్టర్లతోటి అదనంగా చెత్తను తీసుకొస్తుంటే ఆ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికుల మీద ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్ గారు తొక్కిచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు. తొక్కిస్తే కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, అవసరమైతే ప్రాణాలు పోతాయి. అవన్నీ మీరు తీసుకొస్తారా? మా ప్రాణాలు ప్రణంగా పెట్టి మమ్మల్ని అన్యాయానికి గురి చేసి ఏ విధంగా మీరు పరిపాలన చేస్తారో మేము చూస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు ప్రయోజనం చేకూరేలా జిల్లా పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో లైఫ్ సర్టిఫికేట్ల జారీ కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణ తెలిపారు. నగరంలోని కొండయ్య బంకు ప్రాంతంలో సముద్రాల లక్ష్మీకాంతం, పుండరీకాక్షమ్మ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోల్ విజన్, పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రంలో కౌంటర్ ఏర్పాటు చేసి పెన్షనర్ల అందరికీ లైఫ్ సర్టిఫికేట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. నగరంలోని పెన్షనర్లతో పాటు జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సముద్రాల శివశంకర్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 29 వరకు లైఫ్ సర్టిఫికేట్లు తీసుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అందులో భాగంగా కొండయ్య బంకు దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి ఒక మా మిత్రుడు రిటైర్డ్ టీచర్ వారి ఇంటి దగ్గర గ్రౌండ్ ఫ్లోర్లో ఈ సెంటర్ ఏర్పాటు చేసి ఈ సంవత్సరం నూతనంగా లైఫ్ సర్టిఫికేట్లు పెన్షనర్స్ అందరి దగ్గర నుంచి కూడాను లైఫ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి మేము నడుం కట్టి అందరం కూడా సహకరించుకొని మేము ఒకరు ల్యాప్టాప్ కొనిచ్చాము, మరొకరు ఐరిష్ మిషన్ కొన్నారు, మరొకరు బయోమెట్రిక్ మిషన్ కొన్నాము. ఇవన్నీ ఒక చోటుకి తీసుకొచ్చి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడాను ఇన్స్టాల్ చేసేసి జనవరి 1 నుంచి లోకల్గా ఉన్నటువంటి పెన్షనర్సే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో దారిలో ఇటు ఈ వైపుగా వెళ్ళేటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అందరి దగ్గర నుంచి కూడా మేము ఉచితంగా లైఫ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఈ ఏర్పాట్లన్నీ చేశామండి. ఇటీవల 1వ తారీఖు నుంచి మొదలుపెట్టాం. మధ్యాహ్నం 4 గంటల నుంచి 1వ తారీఖు మధ్యాహ్నం 4 గంటల నుంచి కూడా మాకు ఒంగోలు ఎస్టీఓ గారు రాజ్యలక్ష్మి గారు కూడా వచ్చి ఒక అరగంట కూర్చొని ఇవన్నీ కూడా పరిశీలించారు. ఆమె కూడా చాలా సంతృప్తి చెందారు. ఇప్పటికీ ఈ రోజుకి 1వ తారీఖు నుంచి 2, 3, 4వ తారీఖు ఇప్పటి వరకు కూడా సుమారుగా 185 మందికి మేము లైఫ్ సర్టిఫికేట్లు తీసుకున్నామండి. ఈ ప్రాతిపదిక ఇదే పరంపర ఫిబ్రవరి 29 దాకా కొనసాగిస్తాము. ఈ 1వ తారీఖు నుంచి ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్దారులందరికీ మేము ఇక్కడ వీళ్ళ యొక్క మా సముద్రాల లక్ష్మీకాంతం పుండ్రీకాక్షమ్మ ఫౌండేషన్ తరఫున ప్లస్ ఈ అసోసియేషన్ ఉపాధ్యాయ అసోసియేషన్ తరఫున అందరం కలిసి ఈ ఎన్జిఓస్ తరఫున కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్లో ఇక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లాకి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ లైఫ్ సర్టిఫికేట్ కోసం ఏర్పాటు చేసి ఉన్నాం. అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వ్యాధుల నియంత్రణలో వైద్య ఆరోగ్య శాఖకు ల్యాబ్ టెక్నీషియన్లు బ్యాక్ బోన్గా వ్యవహరిస్తున్నారని జిల్లా క్షయ నివారణ అధికారి సురేష్ కుమార్ ప్రశంసించారు. ఒంగోలులోని జిల్లా మలేరియా నివారణ అధికారి కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణలో కూడా ల్యాబ్ టెక్నీషియన్లు కీ రోల్ పోషిస్తున్నారని సురేష్ కుమార్ అన్నారు. ఇదే విధంగా ముందుకు సాగుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. జిల్లా మలేరియా నివారణ అధికారి జ్ఞానశ్రీ మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో వచ్చే వ్యాధులు వాటిని ఏ విధంగా గుర్తించాలో తెలిపారు. మీరు సపోర్టివ్గా నేను వస్తాను, నేను పలానా జబ్బు అనుకుంటాను, అనుకున్న తర్వాత టెస్టులు రాస్తాను. టెస్టులు రాసినప్పుడు నేను అనుకున్నది కరెక్టా కాదా తెలుస్తుంది. అది కాకపోతే ఇంకొక డయాగ్నోసిస్ వస్తుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ పెడతాను. కాబట్టి యువర్ రోల్ ఈజ్ వెరీ వెరీ వైటల్ ఇన్ పిహెచ్. ఇంకా కొంతవరకు మనకు నయ్యం ర్యాపిడ్ కిట్స్ అవి వచ్చాయి కాబట్టి కొంతవరకు పర్వాలేదు. సో దయచేసి అందరూ సహకరించి ఒక టీబీ ప్రోగ్రామ్ అనే కాకుండా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా అట్లాగే డిఎంఓ గారికి కూడా సహకరించి వెక్టర్ డిసీజెస్ కంట్రోల్లో కూడా మీ పాత్ర మీరు వహించి జిల్లాలో ఈ కీటక జనిత వ్యాధులు కానీ అట్లాగే క్షయ కానీ ఇప్పటివరకు అన్నీ చెప్పేస్తాను. సార్ చెప్పినట్టు
ప్రతి డిసీజ్ ఐడెంటిఫికేషన్కి ఎల్టీనే బ్యాక్ బోన్. మీరు యాక్టివ్గా లేకపోతే మన ప్రకాశం డిస్ట్రిక్ట్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఫ్రంట్లో ఉండేలాగా అందరూ కూడా యాక్టివ్గా అన్ని టెస్టులు కూడా. సో ఐ విష్ ఆల్ ది సార్ ఒకటి ఇదో అదో న్యూ ఇయర్ రోజు మీకోసం అంతే సార్. వెంగముక్కలపాలెం సచివాలయాన్ని మేయర్ గంగాడు సుజాత ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి సిబ్బంది హాజరును పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించాలని తెలిపారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం 3000 పెన్షన్ ఎంతమందికి మంజూరయ్యాయో అడిగి తెలుసుకున్నారు. వృద్ధురాలికి కొత్తగా మంజూరైన 3000 పెన్షన్ను మేయర్ అందజేశారు. ఓటు ఎవరికి వేస్తా? ఓటు అదే మరి చెప్పేది. జిల్లాలోని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల, జీజీహెచ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్, కాలేజీ ఆఫ్ నర్సింగ్, మార్కాపురం జిల్లా ఆసుపత్రి, మార్కాపురం వైద్య కళాశాలల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటికి కలిపి 290 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలు అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను రిక్రూట్మెంట్ సెల్ చైర్మన్, ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థులు నేరుగా రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 6వ తేదీ చివరి తేదీ కావడంతో ఆ రోజు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులంతా ఈ నెల 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని రిక్రూట్మెంట్ చైర్మన్ ఏడుకొండలరావు కోరారు. అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు 6వ తారీఖు అండి. అది అందరూ గమనించాల్సిన విషయం. 6వ తారీఖు సాయంత్రం కల్లా అప్లికేషన్ సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాము. సో ఈ కంబైన్డ్ నోటిఫికేషన్లో పోస్టులు ఏ విధంగా ఉన్నాయంటే, మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, స్కూల్ ఆఫ్ నర్సింగ్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్కాపురం, అది కూడా మాకే ఇచ్చారండి. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మార్కాపురం కూడా మాకే ఇచ్చారు. సో మొత్తం పోస్టులు ఏంటంటే కాంట్రాక్ట్ పరంగా కానీ లేకపోతే అవుట్ సోర్సింగ్ పరంగా కంప్లీట్గా వాళ్ళ మెరిట్ ఆధారంగా, అంటే మెరిట్ అంటే ఏంటంటే వాళ్ళు ఆ క్వాలిఫికేషన్, ప్రతి పోస్ట్కి క్వాలిఫికేషన్ అనుకుంటారు, ఏం చదువుకోవాలి అనేది కంపల్సరీ. దాంట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా, అలాగే అదివరకు కోవిడ్లో కూడా ఏమైనా పనిచేశారా అనేది కొంత వెయిటేజ్ ఉంటుంది. అలాగే ట్రైబల్ ఏరియాలో పనిచేసిన వెయిటేజ్ ఉంటుంది. అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అది కూడాను స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో అవటం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా మెరిట్ ఆధారంగా గవర్నమెంట్ నియమ నిబంధనలకు ఆధారపడి ఆ ఆదేశాల మేరకే లేకపోతే గవర్నమెంట్ నియమ నిబంధనల ప్రకారమే ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా నియామకాలు జరుగుతాయండి. మొత్తం 298 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కంబైన్డ్ నోటిఫికేషన్. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 2 పోస్టులు అండి. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో 24 పోస్టులు ఉన్నాయండి. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మార్కాపురంలో అంటే మార్కాపురంలో 7 పోస్టులు అండి. అలాగే గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ అంటే స్కూల్ ఆఫ్ నర్సింగ్ అని ఉంటుంది, లేకపోతే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అని ఉంటుంది. వీటన్నిటిలో కలుపుకొని దాదాపుగా 298 పోస్టులు ఉన్నాయి. సో ప్రజలందరూ గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో ఎవరైనా ఇంతవరకు అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అప్లికేషన్స్ కన్సర్న్ అథారిటీస్కి 6వ తారీఖు సాయంత్రం 5లోపు పంపించాల్సిందిగా కోరుతున్నాము. సో ఇదందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ చైర్మన్ అంటే ఈ రిక్రూట్మెంట్ సెల్ చైర్మన్గా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను.
సో అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇది అబ్సల్యూట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దీంట్లో ఏ బయాసు అవకతవకలు అనేది ఉండదు. చీమకుర్తిలో మున్సిపల్ కార్మికుల 10వ రోజు సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పూసపాటి వెంకట్రావు, మున్సిపల్ వర్కర్స్ నాయకులు నాగయ్య, కోటేశ్వరరావు, యోహాను, ఏడుకొండలు, పద్మ, కోటేశ్వరి, విజయ్, గోవిందు, కళ్యాణి, సురేఖ, చెన్నమ్మ, రామాంచి, పేతురు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. నిరాడంబరత స్నేహితుల్ని పెంచుతుంది, గర్వం శత్రువుల్ని పెంచుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.